మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. నిజానికి ప్రహ్లాదుడి మీద అంత ఆసక్తి, అంత రక్షించాలన్న తాపత్రయం భగవంతుడికి ఎందుకు కలగాలి? ఆయనే చెప్పాడు, ప్రహ్లాదోపాఖ్యానంలోనే అన్నాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అన్నాడు. శుద్ధ సాధులందు, ఇక భగవంతుడు తప్ప నాకు వేరొకటి లేదని నమ్ముకున్నవాడెవరుంటాడో వాణ్ణి రక్షించడం తన కర్తవ్యంగా భగవంతుడు భావిస్తాడు. ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం అసలు ఎక్కడుంది? ఎందుకు ప్రహ్లాదుడి కోసం భగవంతుడు అంత కష్టపడవలసి వచ్చింది? అంత కష్టపడడం అన్న మాటకు అర్థం కేవలం స్తంభంలోంచి వ్యక్తం కావడం మాత్రమే కాదు. ఒక తండ్రి కొడుకు ఏది చేసినా చనిపోవట్లేదని ఏడవడం మీరెక్కడ వినరు. అట్లాంటిది వినేది ఒక్క ప్రహ్లాదోపాఖ్యానంలోనే కనపడుతుంది. ఏ తండ్రి అయినా లోకంలో ఏం కోరుకుంటాడంటే, నా కొడుకు దీర్ఘాయుష్మంతుడు కావాలి, నా కొడుకు చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశిపుడు, నేను వీడిని ఏమి చేసినా చావట్లేదు, అసలు వీడు ఎట్లా చచ్చిపోతాడని బెంగపెట్టుకున్నాడు. ముంచితి వార్ధులను గదలమొత్తితి శైలతటంబులందు ద్రుబ్బించితి శస్త్రరాజి పుడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శిపించితి ఘోర దవాగ్నులందు తోయించితి పెక్కుపాట్ల అలయించితి చావడిదేమి చిత్రమో అన్నాడు. తను కొడుకుని చంపడానికి ఏం చేశాడో తానే చెప్పుకున్నాడు. నేను ఊపిరాడకుండా నవరంధ్రాలు మూసి సముద్రంలో ముంచేశాను, చావలేదు. గదలు పెట్టి మొత్తించాను, చావలేదు. పర్వత శిఖరముల మించి కిందకి దొర్లించాను, కత్తులు పెట్టి పొడిపించాను, మీద మదపుటేనుగుల చేత తొక్కించాను, ధిక్కరించాను, శిపించాను, భయంకర రూపాలు చూపించాను. దావాగ్ని పుట్టినప్పుడు అడవి తగలబడిపోతుంటే అందులోకి తోయించాను. ఎంత అలసట పెట్టాలో అంత అలసట పెట్టాను. ఇన్ని చేసి వీడు చావడు, పైగా చిరునవ్వుతో ఉంటాడు, ఇదెక్కడి చిత్రం అని ఆశ్చర్యపోయాడు. ఇంత భక్తి, ఇంత ధైర్యం, భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు అన్న తిరుగులేనటువంటి ఆ స్థితి కలగడానికి ఆయన పుట్టినది ఏదో ఉత్తమమైనటువంటి ఆ ఆశ్రమంలో ప్రాంగణంలోనో ఎప్పుడూ మంచి మాటలు వినేటటువంటి అవకాశం ఉన్న చోట ఆయన పుట్టలేదు. ఆయన పుట్టినది రాక్షస కులం. అసలు మంచి మాట అన్నది అక్కడ వినపడదు. అటువంటి చోట పుట్టాడు. అయినా ఆయనకి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనే చెప్పుకున్నాడు, నాకింత భక్తి ఏర్పడడానికి కారణం నా గురువు. నేను మా అమ్మ లీలావతి కడుపులో ఉండగా దేవేంద్రుడు మా అమ్మని బందీకృతురాల్ని చేసి తీసుకెళ్ళి ప్రసవమైన తరువాత నన్ను సంహరించాలనుకున్నాడు. ఎందుకంటే నేను హిరణ్యకశిపుడి యొక్క తేజస్సు చేత లీలావతి గర్భంలో పెరుగుతున్నాను కనుక. నారదుడు అడ్డుపడి, మహామహిమాన్వితుడు తిరుగులేని విష్ణు భక్తుడు ఈమె గర్భంలో ఉన్నాడు, ఇతనిని నీవు చెనకలేవు, కాబట్టి ఈమెని విడిచిపెట్టు, నేను ఆశ్రమానికి తీసుకెళ్ళి ఈ పిల్లవాడికి సద్బోధ చేస్తానన్నాడు. ఈవిడిని తీసుకుని నారదుడు ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత హిరణ్యకశిపుడు 100 సంవత్సరములు తపస్సు చేశాడు అని భాగవతంలోనే ఉంది. అంటే 100 సంవత్సరములు తపస్సు చేస్తున్నంత కాలము కూడా గర్భము నుండి పిల్లవాడు పైకి రాకుండా గర్భములోనే ఉండేటట్టుగా చేసి పాఠమును బోధించిన వాడెవరు? నారదుడు. ఎందుకట్లా బోధించాలి అంటే, ఆ పిల్లవాడు పైకొస్తే మాకు హిరణ్యకశిపుడు వచ్చే వరకు యువరాజు కాబట్టి నువ్వుండని చుట్టూ రాక్షసులు పరివేష్టించి ఆయన బుద్ధిపాడు చేసే అవకాశం ఉంది. అసలు అమ్మ కడుపులోంచి పైకి రావలసిన అవసరం లేకుండా అమ్మ కడుపులోనే ఉండి పాఠాలు వినేటట్టుగా చెప్పగలిగినంత సమర్థుడైన గురువు నారద మహర్షి. ఆయన పాఠం చెప్పాడు. ఇది నేను చెప్పట్లేదు, ప్రహ్లాదుడే చెప్పాడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన మనమునకు మరపు పుట్టదొకనాడైనన్. అసలు
నేను నారదుడి దగ్గర పాఠం వినడం ప్రారంభం చేసిన దగ్గర నుంచి వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున మతిమరపింతయు కలగదు. నాకు ఎప్పుడూ మరిచిపోవడం అన్నది రాలేదు. ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్, దానికి కారణం నేను కడుపులో ఉండగా నారదుడు చెప్తున్నప్పుడు ఊ ఊ అంటూ బయట విన్నది మా అమ్మ, లోపల విన్నది నేను. లోపల విన్న నేను మరిచిపోలేదు, బయట విన్న మా అమ్మ మరిచిపోయింది. అంటే కారణం, ఎవరికి గురువుగారు చెప్పారో ఆ గురువుగారి అనుగ్రహం ఎవరికుందో, దైవానుగ్రహం ఎవరికుందో వారికి తడువుకోవలసిన అవసరం లేకుండా ఆ విద్య మనసులో అట్లా నిలబడిపోతుంది. భర్తృహరి అంటాడు, ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మయున్ భూపసభాంతరాళమున పుష్కళవాక్యతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు. ఎప్పుడు జ్ఞాపకానికి రావాలో అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. అది ఆయన ప్రజ్ఞ కాదు, అది భగవంతుడి యొక్క అనుగ్రహం. గురువుల యొక్క అనుగ్రహం ఎక్కడుందో అక్కడ నేర్చుకున్న విద్య స్థిరంగా మనసులో నిలబడి ఉంటుంది. అందుకే వెల్లిగొన నాటి నుండి నాకు గురువుగారు ఎప్పుడు చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మరుపు కలగలేదు. నేను రాక్షస బాలుర మధ్య తిరుగుతున్నా ఆ విద్య నా యందు అట్లాగే ఉండిపోయింది. కానీ మా అమ్మ లౌకికమైన విషయముల గురించి పరితపిస్తున్న కారణం చేత ఆమె విస్మృతిని పొందింది అని చెప్పాడు. ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురుభక్తి. ఆయన కేవలం నారదుణ్ణి మాత్రమే గౌరవించాడు అని అనుకుంటే పొరపాటు. అసలు భగవంతుని గురించి చెప్పకుండా రాక్షస సంబంధమైన విద్యలు మాత్రమే బోధించినటువంటి చండ అమర్కుల యందు కూడా ఆయన అంతే గౌరవాన్ని చూపించాడు. గురువు అని సంబోధింపవలసినటువంటి వారు ఎవరైనా వారి యందు అంత గౌరవాన్ని చూపించాడు. పురాణం ఎందుకు వింటారంటే నాటికి నేటికి సమాజం నేర్చుకోవలసింది ఏది అంటే గురువు యందు అంత గౌరవం ఉండాలి. గురువు కన్నా గొప్పవాడు లేడు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. ఎంత బరువు అంటే ఆ బరువు నేను చెప్పలేను, భౌతికమైన బరువు కాదు. మా గురువుగారు నా మనసులో మెదలగానే నా 2 చేతులు దగ్గరికి వచ్చి జోడింపబడాలి. ఆయన మహానుభావుడు, ఆయన కన్నా గొప్పవాడు లేడు అన్న భావన నాకు కలగాలి. అట్లా కలిగితే ఆయన నాకు గురువు. ఆయన ముందు నేను లఘువు, నేను చిన్నవాడిని, నాకు తెలియదు, నన్ను ఉద్ధరించగలిగిన వారన్న భావన ఉండాలి. అందుకే భాగవతంలో అంటారు, ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిం చదువు కానీ ఇట్టెట్టని ఆక్షేపింపడు తానెన్ని నిరూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్ అన్నారు పోతన గారు. చండా అమర్కులు చెప్తున్నటువంటి బోధ ఏది భగవద్ విరోధమైనటువంటిది, భగవద్విరుద్ధమైనది ఉందో అది వింటున్నా కూడా గురువుగారు తప్పండి, మీరు అట్లా చెప్పకూడదు, నేను అమ్మ కడుపులో ఉండగా నారదుడి దగ్గర విన్నాను, మీరు చెప్పకూడని విషయాలు చెప్తున్నారని మాత్రం ఆయన ఎప్పుడూ చండ అమర్కులతోటి అనలేదు. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అంత గౌరవంగానూ నేర్చుకున్నాడు. కాకపోతే మా నాన్నగారి దగ్గర పనిచేస్తున్నారు, మా నాన్నగారు ఇటువంటి పాఠాలే చెప్పమంటారు, అందుకని అదే చెప్పారు, వాళ్ళ తప్పే ఉంది అని గురువులకు నమస్కరించాడు తప్ప ఆయన గురువుని మాత్రం వ్యతిరేకించడం కానీ, గురువుని చిన్నతనం చేసి మాట్లాడడం కానీ, మీరు చెప్తున్నది తప్పనడం కానీ ఎన్నడూ ప్రహ్లాదుడు అనలేదు. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణుతింప నశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. భగవంతుడి అనుగ్రహం కలగాలి కానీ ఎక్కడ ఎవరు ఎంత గొప్పవారు అవుతారో ఎవరు చెప్పగలరు? రాక్షస కులంలో పుట్టినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు చెప్పడానికి 1000 పడగలు 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడికి కానీ, బృహస్పతి దేవగురువుకి కానీ, లేదా భాషాపతికి 4 ముఖములతో వేదాన్ని చెప్పేటటువంటి బ్రహ్మగారికి కానీ సాధ్యం కాదు అన్నారు. అంటే అన్ని గొప్ప గుణములు కలవాడు. గురువుగారికి దైవానికి భేదం ఉంది అన్న భావన మనసులో ఎన్నడూ లేనివాడు ప్రహ్లాదుడు. అంత గొప్ప స్థితి కలిగిన వాడు.